చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన 2001లో జరిగింది. ఆ ఏడాది సంక్రాంతికి ఒకేసారి 3 స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు సినిమాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఈ పోటీలో విజేతగా నిలిచింది బాలకృష్ణ. మృగరాజు చిత్రం డిజాస్టర్ కాగా దేవీపుత్రుడు యావరేజ్గా నిలిచింది. ఈ 3 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ 3 సినిమాలకు సంగీత దర్శకుడు ఒకడే, ఆయన స్వరబ్రహ్మ మణిశర్మ. మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం, ఆ 3 సినిమాల్లో స్టార్ హీరోలే కావడం అరుదైన సంఘటన. నరసింహనాయుడు సినిమాకి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన 2 సినిమాలకు కూడా మణిశర్మ నరసింహనాయుడు సినిమాకి తీసిపోని సాంగ్స్ ఇచ్చాడు. మృగరాజు సినిమాలో మణిశర్మ చిరంజీవి చేత పాట కూడా పాడించాడు. కానీ ఈ మూవీ బాగా లేకపోవడంతో వర్కౌట్ కాలేదు. మృగరాజు, నరసింహనాయుడు సినిమాలు జనవరి 11న రిలీజ్ అయ్యి, దేవీపుత్రుడు జనవరి 14న రిలీజ్ అయింది. దేవీపుత్రుడు సినిమాలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. మణిశర్మ ఈ 3 సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాడు, ప్రాణం పెట్టి మ్యూజిక్ అందించాడు. ఆ సమయంలో ఈ 3 సినిమాలు ఆడియో క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. మృగరాజు సినిమాకి అయితే ఒక రేంజ్లో హైప్ ఉండేది, కానీ ఈ మూవీ నిరాశపరిచింది.